ఆవిష్కరణలకు భారత్ హబ్గా మారుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ముఖ్య అతిథిగా రక్షణ మంత్రి హాజరయ్యారు. డిఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జాతీయ సైన్స్ డే సందర్భంగా విజ్ఞాన్ వైభవ్ పేరిట జరుగుతున్న ఈ కార్యక్రమంలో రక్షణ రంగ ఉత్పత్తులను ప్రదర్శించారు. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. 3 రోజుల పాటు జరగనున్న రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. డిఆర్డీఓ, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన స్టాల్స్ ను తిలకించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, సర్ సివి రామన్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో స్టేడియంలో ఉన్న వివిధ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు కేంద్ర మంత్రి, సీఎం అభివాదం చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ తాను కూడా సైన్స్ విద్యార్థినేనని చెప్పారు. నోబెల్ గ్రహీత రామన్ గౌరవార్థం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని, రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్లు సైన్స్ అధ్యాపకుడిగా కూడా పనిచేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మానవ పరిణామ క్రమాన్ని, సైన్స్ అభివృద్ధిని విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. ఇన్నోవేషన్, దేశ ప్రగతిలో విద్యార్థులదే కీలక పాత్ర అన్న ఆయన అందుకనుగుణంగా కొత్త ఆవిష్కరణలకు అలవాటు పడాలని పిలుపునిచ్చారు. నూతన ఆవిష్కరణలకు భారత్ హబ్గా మారుతోందని పేర్కొన్నారు. దేశంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని, రక్షణ రంగంలోనూ అనేక మార్పులు తీసుకొస్తోందని తెలిపారు. The day is celebrated as National Science Day since 1986 with the aim to inspire people, to pursue scientific knowledge and to emphasize the role science plays in shaping our present and our future. I have been a student of science in my academic years and was a lecturer in physics early on before entering public life. The day resonates with my own journey, reminding me of the power of curiosity, questioning and exploration, the very foundation of modern science. Friends, it has been my lifelong endeavor to encourage these values, knowing that they are the driving force behind innovation and progress. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ దశాబ్దాలుగా దేశ రక్షణ రంగానికి అత్యంత కీలక కేంద్రంగా ఉందన్నారు. బీడీఎల్, హెచ్హెచ్ఎల్, మిథాని, డిఆర్డీఓ వంటి అనేక సంస్థలు దేశ రక్షణ కోసం ఉత్పత్తి రంగంలో విశేషంగా పనిచేస్తున్నాయన్నారు. రక్షణ రంగానికి హైదరాబాద్, బెంగళూరు ముఖ్యమైన నగరాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించాలని రాజ్నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి కోరారు. తద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని, రాకెట్ తయారీ సహా ఆకాశ మార్గం వంటి స్టార్టప్లు అభివృద్ధి చెందుతాయన్నారు. आजादी से पहले भी, आजादी के बाद भी यहाँ पर बीडीएल, एचएएल, मिदानी और डीआरडीओ बहुत सारे सांप्रदायिक देश रक्षा के लिए यहाँ पर प्रोडक्शन में हम लगा हुआ है. लगातार हैदराबाद एंड बेंगलुरु इज द डिफेंस सेंटर्स. तो हैदराबाद बेंगलुरु डिफेंस कनेक्टिंग कॉरिडोर, डिफेंस इंडस्ट्रियल कॉरिडोर अभी अनाउंस आप पहले बात दिया हुआ था. मेरा एक ही गुजारिश है, हैदराबाद बेंगलुरु डिफेंस कॉरिडोर आप डिक्लेयर किए तो. డిఆర్డీఓ, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం, ఆదివారాల్లో విద్యార్థులు, ప్రజలు సందర్శించవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.